హలో ఫ్రెండ్స్, సంక్రాంతి చరిత్ర గురించి అలాగే సంక్రాంతికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు, ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఈసారి భోగి పండగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఉత్సవం ప్రారంభం కానుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విషయాలున్న సంబరాల సంక్రాంతి పండగతో పల్లెటూర్లన్నీ కలకలలాడుతాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో సంక్రాంతి పండగ ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండగ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 14వ తేదీన మంగళవారం నాడు ఈ పండగ వచ్చింది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంక్రాంతి అనగానే టక్కున మీ మైండ్లో గుర్తొచ్చేది ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండగ సంబూరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండగ రోజునే బదిర వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదిర పండ్లు అంటే రేగు పండ్లతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పువ్వులు, భోగి పండ్లు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసే సమయాల్లోనే మకర సంక్రాంతి పండగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా సాగుతాయి.
కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ పందాలలో కోట్ల రూపాయల బెట్టింగ్లు సైతం జరుగుతాయి. అంతేకాదు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలలో గాలిపటాల పండగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండగను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, చిత్తూరు ప్రాంతాలలో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. మకర సంక్రాంతి పండగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దాన పెడతారు. 4వ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు. ఇలా 4-5 రోజుల పాటు పండగ సంబూరమంతా పల్లెటూరులోనే కనిపిస్తుంది. ఈ సంబురాలను కనులారా చూసి తనివి తీరా ఆస్వాదించేందుకు సొంతూరికి బయలుదేరుతారు. పండగ ముగిసిన తరువాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు. అలాగే సంక్రాంతి రోజున శబరిమలై ఆలయంలో మకర జ్యోతి దర్శనం కూడా లభిస్తుంది. మకర జ్యోతి దర్శనం 14వ తేదీన సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య 3 సార్లు మకర జ్యోతి దర్శనం లభిస్తుంది. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.